ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం గ్రామంలో మాజీ హోంశాఖ మంత్రి వసంత నాగేశ్వరరావు తన నివాసంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. మాజీ మంత్రి వసంత మాట్లాడుతూ ముందుగా కొంతమంది నాయకులు రాజధానికి వేల ఎకరాలు ఎందుకు అని సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నారని అన్నారు. విజన్ 2040 అమరావతి రాజధాని భవిష్యత్తు కోసం 40,000 ఎకరాలు భూమి అవసరమని, భవిష్యత్తు తరాల దృష్టిలో పెట్టుకొని ముందు చూపు ఉన్న ప్రదాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచన చాలా గొప్పదని పేర్కొన్నారు. అమరావతి అనేది ఈ కాలం నాటి రాజధాని కాదు, శాతవాహన కాలం నాడే రాజధాని అమరావతి అని గుర్తు చేశారు. రాజధాని అమరావతి అభివృద్ధి చెందితే విదేశాలే మన వైపు చూస్తాయని, ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలని పలు విషయాలపై మీడియాలో మాట్లాడారు. ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నేను తెలంగాణ వచ్చిన మీకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను వాళ్ళు ముఖ్యంగా మిమ్మల్ని పిలవడానికి కారణం, ఈ సమయాన్ని నాకు వినియోగించండి అని చెప్పని అడగటానికి కారణం, ప్రస్తుతం ఆంధ్రదేశంలో ఉన్నటువంటి 13 జిల్లాల్లో రాజధానికి సంబంధించినటువంటి విషయాల మీద బహు చర్చలు జరుగుతున్నాయి. భిన్న అభిప్రాయాలు, భిన్న వాదనలు, అదంతా అన్ని ఎకరాలు ఎందుకు, ఇన్ని ఎకరాలు ఎందుకు అని మాట్లాడుతున్నారు చాలామంది. దాని మీద కొంత అవగాహన ఇంతకుముందే నా అభిప్రాయం తెలియజేశాను. నేను నా నేపథ్యం కూడా మీకు తమకు తెలియజేయాలని చెప్పని నాకు అభిలాష. నేను 1972లో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడే ఈ 13 జిల్లాల్లో ఉన్నటువంటి రాష్ట్రం కావాలని, ఇదే కృష్ణా గుంటూరు జిల్లాల మధ్యలో రాజధాని ఉండాలని ఆనాడు మా ముఖ్యమంత్రి పివి నరసింహారావు గారిని నేను అడగటం జరిగింది. దాని మీద వారు ఆగ్రహించి నన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకి 58 రోజులు కూడా పంపించడం జరిగింది. ఆ తర్వాత కూడా నేను ఆప్కాప్ చైర్మన్గా ఉండగా కూడా నేను అదే చాలా సంవత్సరాల తర్వాత రాజశేఖర రెడ్డి గారు కూడా అన్నారు, ఎప్పుడో 72లో మాట్లాడావు, మళ్ళీ ఇప్పటికీ వదిలిపెట్టలేదేమాయా, ఇంకా ఆంధ్ర ఏంటి ప్రత్యేకత ఏంటి అని చెప్పని అయితే. ఆ తర్వాత మళ్ళా నేను వివిధ సభల్లో, వనభోజనాల సందర్భంలో కానీ, ప్రత్యేకించి మనాళ్ళందరికీ సమావేశాలు ఏర్పాటు చేసినప్పటికి కానీ నా అభిప్రాయాన్ని వ్యక్తపరచడం జరిగింది. నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఉన్నటువంటి కృష్ణప్రసాద్కి కొంచెం ఇబ్బందికరంగానే జరిగింది. అయినా నా మనోభావాల్ని సుదీర్ఘంగా 54 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి నా సుదీర్ఘమైనటువంటి నా వాంఛని, నా కోరికని నేను అది లోపల పెట్టుకోలేకపోయాను, చెప్తానే ఉన్నాను. ఇవాళ కూడా నేను చాలామంది ఎందుకు 36,000 ఎకరాలు ఇచ్చారు కదా, మళ్ళా ఎందుకు, అసలు ఆ 36,000 ఎకరాలు ఎందుకు, 5,000 ఎకరాలు లేకపోతే నాగార్జున యూనివర్సిటీలో ఉన్నటువంటి ఆ క్యాంపస్ చాలదా అని ఒక ఆయన, లేకపోతే ఒక 1000 ఎకరాలు చాలదా అని ఒక ఆయన చెప్తూ వచ్చారు. అది సరికాదని, వాటిని ఖండించడం కాదు, కానీ అవసరం ఏమిటో చెబుదామని తమ ద్వారా మీ ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళ ద్వారా నేను ఒక అడుగు ముందుకేసి నేను మీ అందరూ ద్వారా ఆంధ్రదేశానికి నేను కొన్ని విషయాలు చెప్పాలని చెప్పని నేను అనుకున్నాను. అసలు ఇక్కడ క్యాపిటల్ ఈ అమరావతి అనే పేరు పెట్టినటువంటి న్యూ అమరావతి అన్నా ఉంది. ఈ న్యూ అమరావతి అనేటువంటి దీనికి మొదట రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి 36,000 ఎకరాలు ఇచ్చారు. ఒక 4-5 ఎకరాలు అక్కడ బంజరు భూములు అభివృద్ధి కలిగిస్తుంటే మొత్తం 40,000 ఎకరాలు అయింది. ఇవాళ కాదు రాజధాని ఇక్కడ చంద్రబాబు నాయుడు పెట్టడం కాదు, ఇక్కడ శాతవాహనులే మన మీ అందరూ హిస్టరీ చదివే మీ సబ్జెక్టులో బిఏ చదివేటప్పుడు తెలుసుకునే ఉంటారు. మనం శాతవాహనులు ఇవాళ చంద్రబాబు నాయుడు ఎక్కడైతే అని భావించాడో అక్కడే కొన్ని శతాబ్దాల క్రితం
అక్కడ రాజధాని ఉంది, మన శాతవాహన అక్కడ పరిపాలన అంటే ఇప్పుడు దివిసీమ యువతల నుంచి యువతలు ఉన్నటువంటి సరే కొంతకాలం అది పరిపాలన జరిగింది. ఆ తరువాత ఈ ప్రాంతం చాలా ఇంపార్టెంట్ ప్రాంతం కింద చరిత్రలో లిఖింపబడ్డది. మనకి ఇక్కడ ఉన్నటువంటి మనం విజయవాడ వెళ్తే మొగలరాజపురంలో బౌద్ధ శిథిలాలు పిచ్చి మనకు కనపడతాయి. అటు కృష్ణా అవతలకి వెళ్తే ఉండవల్లిలో మనకి అక్కడ కూడా మనకి అవశేషాలు కనపడతాయి. గతాన్ని చూస్తే ఇక్కడ క్యాపిటల్ ఉందని, ఇక్కడ అనేక మంది పర్యాటకుల పరిపాలన ఉందని చెప్పని, అంతేకాకుండా ఇక్కడ మనం ఏ రకమైన చరిత్ర తీసుకున్నాం, పలనాడు బ్రహ్మనాయుడు లేకపోతే బాలచంద్రుడు, ఆమె పేరేంటి నాగమ్మ, మరి భర్తకి వీర తిలకం దిద్ది పంపించినటువంటి మంచాల మగవ మంచాల, మరి అదంతా మన ప్రక్కనే మా డాబా ఎక్కి అవతల చూస్తే కనపడుద్ది. గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి గురిజాల మాచర్లలో ఆ నాగరాళ్ళు, ఆ నాపరాళ్ళు, నాగులేరు నాపరాళ్ళ కింద రక్తపు మడుగులు ఇంకా మరి కనపడతానే ఉన్నాయి. మరి అటువంటి చరిత్ర ఇవాళ కొత్తగా తీసుకొచ్చినటువంటిది కాదు ఇది. ఒకవేళ ఇక్కడ ఈ ప్రాంతం నుంచి సరే శాతవాహనులు ఇంకొకళ్ళు కాక అనుకుంటే ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత కూడా ఈ ప్రాంతంలో ప్రాముఖ్యత పొట్టి శ్రీరాములు గారు ప్రక్కనే నెల్లూరు జిల్లా 8 సంవత్సరాలు సంయుక్త ఆంధ్రప్రదేశ్కి, అవిభక్త ఆంధ్రప్రదేశ్కి మన ప్రక్కనే ఉన్నటువంటి గుంటూరు జిల్లాలో నరసరావుపేటకు చెందినటువంటి కాసు బ్రహ్మానంద రెడ్డి గారు 8 ఏళ్ళు ఇక్కడ ఈ ప్రాంతం ఉండే ఆయన పరిపాలన చేసిన సంగతి కూడా మన అందరికీ తెలిసినటువంటి. ఇంతటి చరిత్ర ఉన్నటువంటి ఈ ప్రాంతంలో రాజధాని పెట్టడం ఆశ్చర్యకరం అని చెప్పని కొందరు తెలియని వ్యక్తులు మాట్లాడుతుంటే నాకు బాధాకరంగా ఉండి నేను తమ ద్వారా నా అభిప్రాయాలు వ్యక్తపరుద్దామని చెప్పని నేను రావటం జరిగింది. అసలు వాస్తవానికి భూములు అనేటువంటివి కట్టడాలు ఎక్కడ కడతాం, అయితే రేపు అభివృద్ధి ఎక్కడ మనకి కనపడుతుంది. మనకి భారతదేశంలో మనం తీసుకుంటే కలకత్తా, బొంబాయి, విశాఖపట్నం, లేకపోతే త్రివేంద్రం, చెన్నై ఇవన్నీ కూడా సముద్ర తీరంలో ఉన్నాయి. మన ఆంధ్రదేశంలో 925 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. దాన్ని మనం ఉపయోగించుకోలేకపోయాం. అట్లానే కాకుండా మనకున్నటువంటి నల్లరేగడి భూమి ఉంది. మన పిల్లలు, నేను ఒక 15-20 ఏళ్ళ క్రితం నందిగాం తాలూకాలో ఏటూరు రోడ్డుకు పోయినా, చంద్రలపాడు రోడ్డుకు పోయినా, వీర్లపాడు రోడ్డుకు పోయినా, మోగులూరు రోడ్డుకు పోయినా ఎక్కడ అన్ని పాకలు కనపడుతుంది. ఇవాళ ఎక్కడ పాక అనేది పాక రహితమైనటువంటి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందలేదని చెప్పిన అంటా ఉన్నటువంటి వాళ్ళకి నేను సమాధానం చెబుతున్నా. ఇక్కడ మన పిల్లలు చంద్రబాబు నాయుడు అతను ముఖ్యమంత్రి అయిన తర్వాత రెవెన్యూ డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టిన తర్వాత ఆ రెవెన్యూ డివిజన్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజ్ నందిగాంలో ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది, కంచిచర్లో ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది, జగ్గైపేటలో ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది. వీటిల్లో చదువుకున్నటువంటి పిల్లలు మొత్తం అమెరికా, లండన్, కెనడా, ఆస్ట్రేలియా ఇట్లాంటి చోటకు పోయి ఇక్కడ ఉన్నటువంటి గ్రామీణ ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులని జాగ్రత్తగా చూసుకుంటా గ్రామాలను ఆర్థిక వ్యవస్థను పెరగడానికి ఉపయోగపడుతుంది. అందుకనే ఈ ప్రాంతం మనం అభివృద్ధి చేసుకోవస్తే చేసేటువంటి అభివృద్ధి చేసేటువంటి ప్రజలు ఇక్కడ ఉన్నారు, యువత ఇక్కడ ఉంది, ఆ పరిస్థితులు ఇక్కడ. అందుకనే అటు శ్రీకాకుళం నుంచి కర్నూలు దాకా చూసుకుంటే సెంటర్ పాయింట్ ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటి అమరావతి. కర్నూలు నుంచి వచ్చేవాడికి సెంటరు, శ్రీకాకుళం నుంచి వచ్చేటువంటి వాడికి సెంటరు. అందువల్ల ఇక్కడ క్యాపిటల్ అవసరమనే
ఆనాడు ఆలోచన చేసి చెప్పారు. అప్పుడు మోడీ గారు కూడా దానికి శంకుస్థాపన చేశారు. బాగానే జరిగింది. చాలా వచ్చినాయి. సచివాలయం వచ్చింది, లేకపోతే అసెంబ్లీ వచ్చింది, లేకపోతే ఎమ్మెల్యే క్వార్టర్స్ వచ్చినాయి, విత్ వచ్చింది, ఆయన పేరు మన ఎస్ఆర్ఎంటీ వచ్చింది, లేకపోతే మన మెడికల్ దాని పేరు ఎయిమ్స్ వచ్చింది. రకరకాలని 5 ఏళ్ల కాలంలో అభివృద్ధి పట్టాలు ఎక్కింది ఆంధ్రప్రదేశ్. మనం రాజధాని లేకుండా వచ్చాం. హైదరాబాద్ నుంచి రాజధాని లేకుండా వచ్చాం. అది గమనించాలి. ఒకప్పుడు రాజధాని చెన్నై నుంచి కూడా రాజధాని లేకుండానే వచ్చాం. గుడారాల కింద పెట్టుకొని సెక్రటరియట్ నడిపినటువంటి పరిస్థితి ఉంది కర్నూలులో ఉన్నప్పుడు. అట్లాంటి దాన్ని ఆంధ్రప్రదేశ్ అని మళ్ళీ కలిపిన తర్వాత హైదరాబాద్ వెళ్ళాం, మళ్ళీ వెనక్కి వచ్చాం. వచ్చిన తర్వాత కూడా త్వరతగతినే ఆరంభమైంది మన అభివృద్ధి. మన అభివృద్ధి త్వరతగతినే ఆరంభమైంది. 5 ఏళ్లలో ఎంత అభివృద్ధి చెందాలో అంత అభివృద్ధి చెందినటువంటి పరిస్థితి ఉంది. అయితే దురదృష్టవశాత్తు అదృష్టవశాత్తు మరి ఏంటో మనకి తెలియదు, కానీ అభివృద్ధి పదంలో పోవాల్సినటువంటి ప్రభుత్వం మళ్ళా 5 ఏళ్ళు వీటన్నిటినీ కుంటుపరిచి విశాఖపట్నం ఒక క్యాపిటల్ అని, గుంటూరు ఒక క్యాపిటల్ అని, కర్నూలు ఒక క్యాపిటల్ అని, ఏ క్యాపిటల్ కట్టకుండా ఏమీ చేయకుండా ఊరికే విమర్శలు ప్రతి విమర్శలతో కాలం గడిపారు. అసెంబ్లీలో ఇవాళ నీకు నాగార్జున యూనివర్సిటీ ఒక్కడ చాలు కదా అని చెప్పిన మాజీ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో 50,000 ఎకరాలు అవసరం అని ఒక్క నుంచి ముఖ్యమంత్రిగా స్టేట్ అసెంబ్లీలో చెప్పిన పెద్ద మనిషి ఇవాళ ఎందుకు ఇదంతా అని దీన్ని అనేక రకాలైనటువంటి కులాలు మతాలు పేరుతో ఆయన తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానికోసం ఈ పరిశ్రమలు, ఈ వైద్యాలయాలు, ఈ విశ్వవిద్యాలయాలు, లేకపోతే ఇంకా డెవలప్మెంట్ పరిశ్రమలు ఇవన్నీ వస్తేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుద్ది. మన రాబోయే తరం బాగుపడుతుంది. ఎవరనేది ఎట్లయితే భూమి మీద ఉన్నటువంటి దేవతల్లాగా వాళ్ళని మనం గుర్తిస్తున్నామో మీరు కూడా భవిష్యత్తు ఈ 5 ఏళ్ళు 10 ఏళ్ళు కాదు, భవిష్యత్తు 50 ఏళ్ళు 100 ఏళ్ళు కలిగి ఉన్నంత కాలం అమరావతి విస్తృత ప్రయోజనాలు కాపాడటానికి ఆనాడు కావాలంటే దొరకదు, ఈనాడు సేకరించాల్సిన అవసరం ఉంది. దయచేసి మీరు సేకరణకి ఉపయోగపడండి నా రైతు సోదరులకి ఇక్కడి నుంచి నేను మనపూర్వక నమస్కారాలతో వాళ్ళకి విజ్ఞప్తి చేస్తాను. సచ్చనపల్లి పోతుంది, గోడ పెడుతుంది. నిన్న అక్కడెక్కడో మామిడికాయ కోసం అని చెప్పిపోతుంది, గోడ పెడుతుంది. బంగారుపాలెం తెనాలి పోతుంది, గోడ పెట్టి ఇదే గోల తప్పితే నువ్వు డెవలప్మెంట్ కోసం ఏమన్నా సజెషన్ ఇచ్చావా చెప్పండి వెంకటేశ్వరరావు. అందుకని డెవలప్మెంట్ కొనసాగాల్సింది. ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. డెవలప్మెంట్ సంక్షేమ పథకాలు ఇవన్నీ జరుగుతూనే ఉండాలా. ఆంధ్రదేశం అక్షర క్రమంలోనే కాకుండా అభివృద్ధి క్రమంలో కూడా అభివృద్ధి చెందాలా. మన ఆంధ్రదేశంలో ఉన్న ప్రజానికం మొత్తం ఈ నాయకత్వాన్ని బలపరుచుకుంటూ మన డెవలప్మెంట్ మనం ముఖ్యంగా దృష్టిలో పెట్టుకొని మనం పనిచేయాలా. దానికోసమే నేను ఆ 33,000 ఎకరాలు సేకరించిన, ఇప్పుడు 40,000 ఎకరాలు సేకరించిన. సమంజసం కాబట్టి మా పెద్ద ఆయన ఒక ఆయన వద్దు అంటాడు. అసలు ఆయనకి ఎందుకంటున్నా కృష్ణా జిల్లాలో ఉన్నాయని నీకు దగ్గరలో ఉన్నదానికి సౌకర్యం వస్తుందిగా. వాడు కర్నూలులో అడగాల, లేదా శ్రీకాకుళంలో ఉన్నటువంటి రణస్థలంలో ఉన్నాయని అడగాల. అక్కడ ఎందుకు ఇది ఎక్కడందని నువ్వు నీ కళ్ళతో నువ్వు దగ్గర అతి దగ్గరగా ఉండి కృష్ణా గుంటూరు జిల్లాలో దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళకి, ఈ జిల్లాల్లో నివసించే వాళ్ళకి వీళ్ళకి ఎందుకు అంటున్నా ఈ ప్రజల్లో ఇచ్చిన 30,000 ఎకరాల వాళ్ళకి